వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం జిల్లా పరిషత్ అంబేద్కర్ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం నగరం స్థానిక 40వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గడ్డికొప్పుల ఆనందరావు, 41వ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆల్ సాధుల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక చెరువు బజార్ పార్క్ దగ్గర నుండి జిల్లా పరిషత్ అంబేద్కర్ సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం మేయర్ పుడకొల్లు నీరజ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు, కాంగ్రెస్ కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల, నరేందర్, చామకూరి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, కాంగ్రెస్ సేవాదల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్, నగర కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ 1 టౌన్ ఇన్ఛార్జ్ షేక్ ఖాదర్ బాబా, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్బాస్, పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రహమాన్, నగర కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, 40వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అహ్మద్, 41వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 41 కానీ 44 వార్డు కానీ మిగతా టౌన్ లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, నరేంద్ర గారు, ఖాదర్ బాబా, మిగతా పెద్దలందరూ వచ్చారు. అందరం కూడా ఇది నిరసన కార్యక్రమం నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మృతులకు, గాయపడ్డ వారికి సంతాపం తెలియజేసుకుంటూ మిగతా వారికి శాంతి చేకూరాలని ఒక నిరసన కార్యక్రమాన్ని ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీతో ఇక్కడ చేయడం జరిగింది. అంబేద్కర్ సెంటర్ లో దీన్ని ముగించడం జరిగింది. ఎందుకంటే తీవ్రవాదులు మరి ఇలా దేశం పైన ఇలా ఏదేదో కాశ్మీర్ లో టూరిస్టుల మీద జరిగిన దాడి కాదు, ఇది దేశం పైన దాడి జరిగింది. ఇలా భారతదేశం పైన ఉగ్రవాదులు దాడి చేసినట్టు. ఎందుకంటే నిన్నగాక మొన్న పెళ్లి 15వ తారీఖు పెళ్లి అయ్యి వాళ్ళు అలాంటి పెళ్లి అయినటువంటి జంటలు హనీమూన్కి వెళ్ళారు. ఇలా కాశ్మీర్ లో మంచి వాతావరణం ఉంటది, రక్షణ ఉంటది, అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటది, చెట్లు ఉంటాయి, అడవులు ఉంటాయి, అన్ని రకాలుగా పువ్వులు ఉంటాయి. మంచి వాతావరణంలో హనీమూన్ చేసుకొని సరదాగా పెళ్లి అయినటువంటి సందర్భంలో వాళ్ళ ఈ కార్యక్రమానికి పోతే వాళ్ళ ముందే ఒక్కొక్క మనిషిని, భార్యల ముందునే భర్తని, పిల్లల ముందు తండ్రిని కాల్చి చంపి వేరేరి కాల్చి చంపినటువంటి ఘటనని తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని ఖండిస్తూ ఇంకో కార్యక్రమం ఏంటంటే అమిత్ షా గారు పోయి పరామర్శించారు, సంతోషమే. మోడీ గారు ఖండనిచ్చారు, రాజరాజు గారు ఇచ్చారు. కానీ ఇది మీరు ఖండనీయటం కాదు. పోయిన టూరిస్టులకు మీరు ఏ రక్షణ కల్పించారు? వారు ఇండియన్ కు సంబంధించినటువంటి మిలిటరీ డ్రెస్ లో తీవ్రవాదులు వచ్చారు. మన మిలిటరీని ఎక్కడికి పంపారు మీరు? మన ఫోర్స్ ఎక్కడికి పోయింది? మనం వచ్చినటువంటి టూరిస్టులకు, వేరే ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులకు మనం రక్షణ కల్పించాలా లేదా? మరి పర్యాటకులకు మీరు రక్షణ ఎందుకు కల్పించలేకపోవటం? దానికి విఫలమైనటువంటి సందర్భంలో మరి రక్షణ మంత్రి గారా, హోంశాఖ మంత్రి, మీరు ప్రధానమంత్రి గారా, ఎవరో ఒకరు రాజీనామా చేయాలి కంపల్సరీ నిరసనకు. ఎందుకంటే 28 మందిని పొట్టన పెట్టుకొని ఇంకా 30 మంది సాగు బతుకుల్లో ఉంటే ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసనకు మనం ఖచ్చితంగా తలవగ్గాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందర్భాల్లో మనం చూసాం, రైల్వేలో యాక్సిడెంట్ జరుగుతూనే అక్కడ రైల్వే మంత్రులు, అప్పుడు గుర్జాలు గారు ఉంటే ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూసినాం. ఇట్లా అనేక మంది సందర్భాలను బట్టి, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బట్టి పేపర్ లీక్ అయితే కూడా చాలా చాలా బ్యాడ్ లక్ అలా ఇండియాకి. ఎందుకంటే మోడీ గారు ఊరి టూరిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మన ఇండియాకి. ఇక్కడ జనాలకి రక్షణ లేదు. పెళ్ళైన కొత్త పెళ్లి జంట హనీమూన్ కి వెళ్ళిన సందర్భంగా అక్కడ సాగు బతుకులో ఉన్నారు, ఒకరు చచ్చిపోయారు. దాదాపు 28 బీజేపీ గవర్నమెంట్ పుట్టన పెట్టుకున్నది. ఇది ఏంటంటే లాస్ట్ టైం కూడా పుల్వామా అటాక్ దాదాపు 300 మంది ఆర్మీ జవాన్లకు ఇట్లనే చచ్చిపోయిండ్రు. వాళ్ళు ఇప్పుడు దాకా ఏం ఒక ఎంక్వైరీ కూడా జరగలేదు. ఎంక్వైరీ కూడా ఏం చేయతే మోడీ గారు జస్ట్ టూరిస్ట్ మోడీ లెక్క ఉన్నారు. దయచేసి ఇప్పుడు 28 మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా నష్టపరిహారంగా మంచి కుటుంబంకి 1 కోటి రూపాయలు చేయాలా, ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరుకుంటున్నా. మరోసారిగా ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. మరణకాండ చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో చాలా అలజడులు వస్తూ ఉన్నాయి. చాలా ప్రతి తీవ్రవాది జనాల మీద లేనిపోని అన్ని కల్పితాలు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని చిన్నభిన్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దించితేనే తప్ప ఈ రాష్ట్రానికి, కేంద్రానికి శాంతి అనేది ఉండదు. పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతూ, మత ఉద్దేశాలు లేపుతూ, ప్రతి ఒక్కరి మీద అలజడి
సృష్టిస్తూ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి తీవ్రవాదుల్ని ఎలా పోషిస్తుందో, ఆర్ఎస్ ఎలా పోషిస్తుందో బీజేపీ వాళ్ళని గద్దెదించే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వదిలిపెట్టారని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చినాం. జేపీ సంఘటన నిన్న జరిగింది జమ్మూ కాశ్మీర్ లో. మరి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు మరి ఆహ్లాద వాతావరణం చూడడానికి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ప్రోత్సహించి మన దేశం మీద, మన దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి మిలిటరీ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి అక్కడ టూరిస్టులని అతి దారుణంగా కాల్చి చంపడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మన సోదరులు, వాళ్ళు ఎంతో మంది మరి వాళ్ళ కుటుంబాలతో పాటు, పిల్లలతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సంతోషంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. మరి వాళ్ళ రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సందర్భంగా ఒకటి మన భారతీయులంగా మనం ఒకటి ఆలోచించాలి. ఉగ్రవాదానికి కులము, మతము, ప్రాంతము లేదు. ఉగ్రవాదం ఎక్కడ ఉంటే కూడా అక్కడ అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల మన దేశం ముందుకు అభివృద్ధి పోవడానికి కూడా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఉగ్రవాదంలో ఏదైతే వాళ్ళు కోరుకొని ఈ దేశాన్ని చిన్నభిన్నం చేసి ఇక్కడ మత కలహాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశారో, ఈ రోజు భారతదేశం ఒక్కసారే ఉలిక్కిపడిన రోజు. ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థలో ఎంత లోపభూయిష్టంగా ఉందో ఈ రోజు జరిగిన సంఘటనే రుజువు చేస్తుంది. సైనికుల ముసుగులో వచ్చిన తీవ్రవాదులు భారతదేశ పౌరులను మట్టుపెట్టమంటే ఈ రక్షణ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల రక్షణని గాలి వదిలేసి ఏ కాడికి కూడా మతం ముసుగులో రాజకీయాలు చేస్తూ పాపం గడుపుకుంటుంది. కానీ అన్యం పుణ్యం ఎరుగని భారత పౌరులు ఈ మారణకాండంలో అసూలు బాశారు. దానికి ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదైనా సరే ఈ యొక్క ఘాతుకాన్ని కాశ్మీర్ లో జరిగిన ఏదైతే ఉగ్రవాదం జరిగిందో 28 మందిని ఏదైతే పొట్టన పెట్టుకున్నారో దీనికి కేంద్ర గవర్నమెంట్ మోడీ గారిది దీనిది ఒక బాధ్యత. ఎందుకంటే కేంద్రంలో, సెంటర్లో మోడీ గారు బీజేపీ కేంద్రం ఉంటానా ఇవాళ ఇట్లాంటి సంఘర్షణ జరిగిందంటే ప్రజలు భయపడే, ఏదైతే అన్ని కులాలు కూడా భయపడే సూచనలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. ఏదైతే ఈరోజు కేంద్రంలో అవలంబిస్తున్న విధానం 28 మంది కాశ్మీర్లో వాళ్ళు టూరిస్టులుగా వెళ్ళినప్పుడు వాళ్ళని ఉగ్రవాద రూపంలో వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి బాధ్యత వహించాలి. వారి కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఎగ్జిక్యూషన్ ఇవ్వాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. పబ్లిక్ ఫోర్స్ జస్టిస్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రెహమాన్. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.